మా గంట రాములు యాదవ్ గారికి, సోదరిమణి మమతారెడ్డి గారికి, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి, రేవతిరావు గారికి, రఘువీర్ సింగ్ గారికి, మరి ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మా పెద్దపల్లి నియోజకవర్గ అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. బాగున్నారా? బాగున్నారా అంటున్నా. ఏం బాధపడద్దు, భవిష్యత్తు మనదే. నిన్నయాల రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? నేనే గెలుస్తా, 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలిచ్చినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏండ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంద్ ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యడు గాక వెయ్యడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతుకు. కళ్ళాలలో పడిగాపులు కాసిండ్రు, ఎండకెండిండ్రు, వానకు తడిసిండ్రు. ఇవాళటికి కూడా ఇంకా 20%, 30% వడ్లు ఇంకా కూడా కళ్ళాల్లోనే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకు రైతు అనే వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డికి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిది రైతు బంధు. ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్లు వేస్తే నేను రైతు బంధు ఇస్తాను కేసీఆర్ చెప్పలే. కానీ రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిండు. కానీ రైతన్నకు మాత్రం రైతు బంధు వేసి చూపిండు. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? ఒకసారేమో మొత్తానికి ఎగబెట్టిండు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఈ తాప 2 ఎకరాలకే ఇచ్చిండు. అవునా కాదా? ఆ 2 ఎకరాలకు మొన్న కేసీఆర్ జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. ఒక్కసారి సిద్దిపేటకు వస్తే బిడ్డను రైతు బంధు ఇవ్వకుండా ఎట్లా కాలు పెడతావురా అని నేనంటే 1 ఎకరం ఇచ్చిండు. మొత్తానికి 2 ఎకరాలకు వచ్చింది. ఏం చెప్పిండు అన్నాడు? సిద్దిపేటలో 45 రోజుల్లో మొత్తం పైసలు ఇస్తా అన్నాడు. 70 రోజులైంది, పడ్డ ఆ రైతు బంధు. ఇప్పుడు ఈ యాసంగి పంటకు రైతు బంధుకి ఎగనామం పెట్టిండు. రుణమాఫీ నేను ఎంబడబడ్డా. ఏమైనా మొదటి సంతకం పెడతా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తావు రుణమాఫీ అని రోజు ఎంబడబడ్డా నేను. ఈ ఎంబడబడంగానే పార్లమెంట్ ఎన్నికలల్లా ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టిండు. మన కరీంనగర్కి వచ్చిండు, వెమలాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు. మెదక్కి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. నల్లగొండకు పోయిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. ఖమ్మం పోయిండు, భద్రాచలం రాముల వారి మీద ఒట్టు పెట్టిండు. పోయిన కాడల్లా ఒట్లు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుకోండి, మిగతా పైసలు నేను మాఫీ చేస్తా అన్నాడు. అయినాయా?
2 లక్షల లోపున్నోళ్ళయి కాలే, 2 లక్షల మీదున్నోళ్ళయి కాలే. రుణమాఫీ ఏమైందయ్యా అంటే అసెంబ్లీలో గవర్నర్ చేత 35,000 కోట్ల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో చెప్పిండ్రు, బడ్జెట్ స్పీచ్లో చెప్పిండ్రు. ఇచ్చింది ఎంత అంటే 20,000. అంటే దాదాపు సగం మందికి రుణమాఫీ అయింది, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండు. 2 లక్షల లోపోళ్ళకు కాలే, 2 లక్షల మీదున్నోళ్లకు కాలే. రుణమాఫీ అట్లా ఎగ్గొట్టిండు. రైతు బంధు ఇప్పుడు 3 పంటలకు ఎగ్గొట్టిండు. పోనీ ఎరువులన్నీ ఇచ్చిండా? కేసీఆర్ గారు ఉండగా మండలానికి ఒక గోడౌన్ కట్టిండు. కట్టలే మీ దగ్గర? మీరు సుల్తానాబాద్ పోయినా గోడౌన్ ఉంటది, పెద్దపల్లి పోయినా ఉంటది, శ్రీరాంపూర్ పోయినా ఉంటది, జూలపల్లి పోయినా ఉంటది లేదా? మండలానికి, ప్రతి మండలానికి ఆనాడు కేసీఆర్ గారు గోడౌన్ కట్టి ఎరువులు స్టాకు పెట్టి 10 ఏళ్లల్లా ఎరువులకు ఇబ్బంది లేకుండా చూసింది కేసీఆర్. పాత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లలో ఎరువులు పెట్టి అమ్మింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆటో ఆయనకు చెప్పి 4 బస్తాలు వేసుకురా అంటే ఆటో డ్రైవరు ఇంటికాడ తెచ్చేసిపోయిండు. కానీ ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, నాటి రోజులు వచ్చినాయా లేవా? ఎరువు బస్తాలకు లైన్లు, లాఠీ ఛార్జీలు, ఇవాళ గోసబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎరువులు ఇచ్చే శాతగాలే. రైతు బీమా కార్యకర్తలు మంచిగా వినాలి. రైతు బీమాకు రామ్ అయింది. ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఎలక్షన్ల ముంగట, దళిత బంధుకు జై భీమ్ అంటారు, రైతు బీమాకు రామ్ అంటారు, జాగ్రత్త అన్నాడు కేసీఆర్. ఇవాళ అదే నిజమైందా? ఇప్పుడు 4 నెలల రాష్ట్రంలో రైతు బీమాకు ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు. 4 నెలల నుంచి రైతు బీమా ఆగిపోయింది. తెలంగాణలో రైతు బీమా బంద్ అయిపోయింది 4 నెలల నుంచి. రాష్ట్రంలో 3,000 మంది రైతులు చనిపోయి ఇవాళ రైతు బీమా రాకుండా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. నాడు కేసీఆర్ ఉంటే రైతు చనిపోయినాక ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక ముందే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం యొక్క అకౌంట్లో జమ చేసిండు. రేవంత్ వచ్చిండు, రైతు బీమాను బంద్ పెట్టిండు. 4 నెలల నుంచి ఇలా రైతు బీమా రాలేదు. ఏం చేసాడు? పోనీ వడ్లన్న కొన్నాడా? వడ్లు అమ్ముకోవాలంటే సుక్కలు చూసిండ్రు రైతులు. గిన్ని రోజులు ఎప్పుడన్నా అయిందా? మక్కలు అమ్ముకోవాలంటే సంచులు కొనుకొచ్చుకున్నారు రైతులే. చాలా చోట్ల సంచులు దొరకకపోతే రైతులే సంచులు కొనుకొచ్చుకొని మక్కలు జోకిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ నుంచి మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు. ఇప్పుడే ఈశ్వరన్న చెప్తుండు, ధర్మపురిలో, వెమ్లాడలో, మెట్పల్లిలో, కొరుట్లలో చాలా చోట్ల మక్కలు అట్లనే ఉన్నాయి, మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు అంటున్నారు.